నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. విశాఖలో నేడు మోదీ యోగాంధ్రకు సర్వం సిద్ధమైంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాసనాలు వేస్తారట. దాంతోపాటు కొన్ని వేల మంది విద్యార్థులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళతో పాటు వేల మంది విద్యార్థులను కూడా తరలించారు అక్కడికి. మొత్తానికి విశాఖపట్నంలో నిన్న ఈరోజు కూడా సెలవు ప్రకటించారు స్కూల్స్కి. కేవలం ఈ యోగా పైన, యోగా దినోత్సవం పైన 11వ అంతర్జాతీయ దినోత్సవం, యోగా దినోత్సవం ఉంది. దానిపైనే దాదాపు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక వారం 10 రోజుల నుంచి పనిచేస్తుంది. పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలని, గిన్నీస్ బుక్ రికార్డు రావాలని. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇచ్చారు. ప్రపంచం చూపు మొత్తం ఏపీ వైపు ఉందట. యోగాంధ్ర ఏర్పాట్లపై ప్రధాని మోదీ సంతృప్తి చెందిండు. ప్రపంచం చూపు ఏపీ వైపు ఉంది, కానీ ఏపీకి వచ్చిన మోదీ చూపు కానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చూపు కానీ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ పైన లేదు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఉద్యోగులు కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు, ప్రైవేటీకరణ ఆపండి అని. మరి మోగనమ్మ పట్టారు అటు మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు చేస్తున్న ఉద్యమం పైన ప్రైవేటీకరణ ఆపారా, లేదా ప్రైవేటీకరణ జరుగుతుందా, లేదా మాట్లాడుతున్నారా, ఏదో ఒకటి చెప్పాలిగా, చెప్పరు. ప్రపంచ చూపంతా ఆంధ్రప్రదేశ్ పైన ఉంది, విశాఖపట్నం పైన ఉందట. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ పైన కనీసం ఒక కన్నేసి చూసిన దాఖలాలు దాని గురించి ఆలోచించారు. ఇప్పుడు వచ్చారు మోడీ గారు, ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు, అయిపోద్ది, వెళ్తారు. ఏమొస్తుంది దీంతో? యోగా దినోత్సవం జరుపుకోవాలి, యోగా అనేది అద్భుతమే, కానీ డైలీ చేయాలిగా. ఏదో యోగా దినోత్సవం రోజు జూన్ 21 రోజు ఒకరోజు గిన్నీస్ బుక్ రికార్డు కోసం చేసి వదిలేస్తే దానివల్ల యూత్కి కానీ ప్రజలకు ఏం ఆరోగ్యం వస్తుంది, ఏం స్ట్రెస్ రిలీఫ్ అయితే, ఒత్తిడి నుంచి, ఆరోగ్యం నుంచి, అనారోగ్యాల నుంచి ఎట్లా బయటపడతారు? దానికి ఒక ప్రోగ్రాం ఉండాలి కదా. స్కూల్లో ప్రతిరోజు ఒక క్లాసు యోగా, లేదంటే వారానికి ఒక 2 క్లాసులు, వారానికి 2-3 క్లాసులు పెట్టి ఏర్పాటు అది చేయకుండా కేవలం ఒకరోజు జూన్ 21 కోసమే వారం 10 రోజుల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దాని మీద పనిచేసి ఇక మిగతాది వదిలేస్తే దాంతో ఏమీ లాభం ఉంటుంది? ఒక పాయింట్. ఇంకోటి, ప్రధానమంత్రిని ఇట్లాంటి కార్యక్రమాలకు పిలుస్తున్నారు. మొన్న అమరావతి పునర్శంకుస్థాపనకు వచ్చిండు, రిబ్బన్ కట్ చేసిండు, పోయిండు, ఏం రాలేదు. ఇవాళ యోగాంధ్రకు వచ్చిండు, ఏం రాలే. దీనికోసం కోట్ల రూపాయల ఖర్చు. మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి వస్తానంటే సహజంగానే దానికి కొంత ఖర్చు ఉంటుంది. యాడ్లు, మన్ను, మశానం, దీనికి 62 కోట్లు ఖర్చు అట. ఖర్చు పెడుతున్నారు. పెడితే దానికి తగ్గట్టు ప్రధానమంత్రి ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు నిలబెడితే నిలబడ్డ ప్రధానమంత్రి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించిన ఎంపీలు మద్దతు ఇస్తే నిలబడ్డ ప్రభుత్వం అది. అటువంటి సందర్భంలో ప్రధానమంత్రిని మనం ఆహ్వానిస్తామంటే ఉత్తనే చప్పట్లు కొట్టడానికి, ఫోటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి, గిన్నీస్ బుక్ రికార్డుల కోసం కాకుండా వచ్చిన ప్రధానమంత్రితోని ఈ రాష్ట్రానికి కావాల్సిన, మన రాష్ట్రానికి అవసరమైన అనేక రకాల పథకాలు కానీ, నిధుల విషయంలో కానీ, అమరావతి రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ ఏదన్నా ఒక హామీ ప్రకటన ఇప్పించుకోగలగాలి కదా. అది కదా అద్భుతం. అప్పుడు కదా ప్రపంచం మన వైపు చూసేది. ఇదంతా ఏదో ప్రోగ్రాం లెక్క మామూలుగా పార్టీలో నాయకులు, కార్యకర్తలు, కింద ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేని, ఎంపీను, మంత్రిని పిలుచుకొని ఊళ్ళో ఒక విగ్రహం ఓపెన్ చేసినట్టు, లేదా ప్రోగ్రాం పెట్టినట్టు, సక్సెస్ చేసినట్టు ఏమొస్తుంది దాంతో? అట్లుంది చంద్రబాబు నాయుడు గారిది. యోగా విషయంలో ఒకరోజు చేసి యోగా వదిలేసినా ప్రజలకు లాభం జరగదు. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఉండాలి. ఇది ప్రతిరోజు ఎక్కడో స్కూళ్ళల్లోనో లేకపోతే ఇంకోటో గ్రౌండ్స్లోనో దానికి ట్రైనింగ్ పెట్టాలి. దాంతోపాటు ప్రధానమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఇప్పుడు రెండోసారి ఈ మధ్యకాలంలో రావడం వచ్చినప్పుడు ఏమిస్తాడు, ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది, మీరేం అడిగారు అనేది కూడా క్లారిటీ లేదు. యోగాంధ్ర అంటున్నారు. దేనికి యోగం? అయితే చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లేకపోతే నారా లోకేష్ గారికో యోగం అయ్యి ఉండొచ్చు, ప్రధానమంత్రిని కలిసినందుకు సంతోషం ఉండొచ్చు, ఆయన దర్శన భాగ్యం కలిగినందుకు. కానీ ప్రజలకి ఏమొచ్చింది, రాష్ట్రానికి ఏమొచ్చింది? ఇది కదా ఈ కోణం కదా కావాల్సింది. మొత్తం ప్రపంచం సూపు అంతా ఏపీ వైపు ఉంది, మరి విశాఖపట్నం వైపు ఎందుకు లేదు, మీ సూపు ఎటు ఉంది అనేది ఇప్పుడు ప్రధానం. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. జగన్ నిన్ను చంపేస్తే తప్పే ఉంది, మీడియా ముందు కూర్చొని తలలు తీస్తే తప్పేముందంటావా, నీ తల ఎందుకు తీయకూడదు? టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మొన్న ఆ రప్ప అనే మాటలపైన, అంటే దానిపైన జగన్మోహన్ రెడ్డిని విలేకరులు అడిగితే తప్పేముంది, అది పుష్ప డైలాగ్ కదా అన్నాడు. దానిపైన నిన్న గోరెంట్ల బుచ్చే చౌదరి గారు
అత్యంత సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకడు, చాలాసార్లు గెలిచిండు. మరి జగన్మోహన్ రెడ్డి విలేకరులు అడిగిన దానికి రప్ప అని అనేదానికి తప్పే ఉంది అన్నదానికి అనేక విమర్శలు వచ్చినాయి. ఆయన తప్పు పట్టారు. మళ్ళీ మీరు అదే అంటే తప్పు, ఇక మీకు ఆయనకి తేడా అయింది. మీరు కూడా అదే తలలు నరికితే తప్పే ఉంది, నిన్ను చంపితే తప్పే ఉంది అంటే నిన్ను చంపితే తప్పే ఉంది అనే ముందు ఇప్పుడు ఆయన అన్నదే తప్పని ఆల్రెడీ బయట ఒక చర్చ. ఆయన మద్దతు ఇవ్వటం, రప్ప అనే ఫ్లెక్సీకో పోస్టర్కో మద్దతు ఇవ్వటం దాన్ని ఖండిస్తే పోయేది, దాంట్లో అట్లాంటిది అనకుండా ఉండాల్సిందని ఆల్రెడీ చర్చ నడుస్తుంది. దానిపైన పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పందించిండు, నాగబాబు గారు స్పందించిండు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఒకటే స్పందించేది ఇట్లాంటి అంటే జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్సీపీ పైన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఇంకోటి ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్తో లేటుగా స్టేట్మెంట్ ఇప్పించారా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారు. ఎందుకంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది, కేవలం మేమే స్పందిస్తే మీరు అంటే భాగస్వామి పక్షాలు అసలు దానిపైన మాట్లాడట్లేదు అని చెప్పి వస్తుంది కాబట్టి అని ప్రకటన ఇప్పించారు. కానీ ఆయన లేటుగా స్పందించిండు. ఆయన ఇట్లా అనొద్దు, అబ్జర్వ్ చేయాలి, సమాజం జాగ్రత్తతో ఉండాలి, వీళ్ళని ఎట్లాంటి వాళ్ళని గమనించాలి ప్రజలంటే ఆయన ఎక్కడ కాంట్రవర్సీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇంత సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా ఉండు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చే చౌదరి గారు నిన్ను చంపితే తప్పే ఉంది అన్నాడు. ఇక నిన్ను చంపితే తప్పే ఉందని అన్నాక అంత సీనియర్ నాయకుడు అన్నిసార్లు సభలో ఉన్నాక ఇక ఆ పోస్టర్ పెట్టినోడికి బుచ్చే చౌదరి గారికి తేడా ఉంది. పోస్టర్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పోస్టర్ పైన జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఆయన అది పుష్ప డైలాగ్ కదా, పెడితే తప్పే ఉంది అన్నాడు. అది అంటాం కూడా తప్పే, దాంట్లో డౌట్ లేదు, ఖండించాలా. ఎస్, మాది రాజకీయ పార్టీ, అట్లాంటి పెట్టకుండా ఉండాల్సింది. ఎవరు పెట్టారో చూస్తాం, దాని వెనక ఏమైనా తెలుగుదేశం ఉందా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు పెట్టారంటున్నారని అనేటి పోయేది. దాన్ని ఇంకా కాంట్రవర్సీ చేసిండు. ఆ కాంట్రవర్సీలో ఇంకో కాంట్రవర్సీ బుచ్చే చౌదరి గారు చేసిండు. ఇక ఆయన చంపేస్తారట జగన్ని, నేను చంపితే తప్పే ఉంది అంటాడు. అసాంఘిక శక్తులకు మద్దతు ఇవ్వడం కూడా నేరమే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటాడు. ఈ రప్ప దానిపైన రచ్చ అయిందట. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా పుష్ప డైలాగు. ఒక్కొక్కరిని నరుకుతామంటూ జగన్ పర్యటనలో ప్లకార్డులు ప్రదర్శన, కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు. సినిమా డైలాగ్ రాస్తే తప్పేంటన్న మాజీ సీఎం చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతల ఆగ్రహం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏడు స్పందించిండు. వాళ్ళ అన్న నాగబాబు గారు రౌడీ షీటర్లకు పరామర్శలు, పోలీసులకు బెదిరింపుల. ఎమ్మెల్సీ నాగబాబు వీళ్ళిద్దరు నిన్న స్పందించారు ఈ రప్ప పైన. ఈ రప్ప వెనక రెండు కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెనాలి ఘటన పైన కానీ దాని తర్వాత పొదిల్లో జరిగిన ఘటన పైన ఎక్కడ స్పందించలే. మహిళలు పైన దాడి చేశారని అమరావతి మహిళలు వచ్చి నిరసన తెలుపుతుంటే దాడి చేశారు పొదిల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్పందించలే, కానీ ఇక్కడ స్పందించిండు. అంటే ఈ స్పందన వెనక పుష్ప ఉంది, ఈ స్పందన వెనక అల్లు అర్జున్ ఉండు. అంటే ఈ పుష్ప డైలాగ్ అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి కొంత గ్యాప్ వచ్చింది, ఒక చర్చ అనేది బయట ఉంది. దాని సందర్భంగా మరి ఇద్దరు అన్నదమ్ములు ఒకటే స్పందించారా. అట్లాంటి పుష్ప డైలాగులు సినిమా హాల్లో బయట మాట్లాడటానికి లేదు, అట్లా మాట్లాడితే కేసులు పెడతామని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పుష్పకి వార్నింగ్ ఇచ్చినట్టుంది. ఇది హాట్ టాపిక్గా మారింది. జగన్కి మోడీ సపోర్ట్ ఉంది, అందుకే ఆయన ఏమి చేసినా చెల్లుతుంది. ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కాదు, అన్ని విషయాల్లోనూ మాజీ సీఎం వైఎస్ జగన్కు ప్రధాని మోదీ సపోర్ట్ ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఆరోపించారు. అందుకే ఆయన ఏం చేసినా చెల్లుతుందని వ్యాఖ్యానించారు. రప్ప నరుకుతామనే వ్యాఖ్యను జగన్ సమర్థించడం దారుణమన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని నిలదీశారు. మోడీ మద్దతుతోనే జగన్ బహిరంగంగా ఇంత విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి మోడీ మోసం చేస్తున్న, వెన్నుపోటు పొడుస్తున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతిస్తున్నారని విమర్శించారు. యోగాంధ్ర కోసం విశాఖ వచ్చే ప్రధాని ఈసారైనా విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్కు మోడీ సపోర్ట్ ఉందట. కొత్తగా కనిపెట్టారు షర్మిలా గారు. మరి జగన్కి మోడీ సపోర్ట్ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ ఉన్నట్టు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు 17 మంది ఎంపీలు గెలిస్తే తెస్పై గుంపుగుత్తాగా మోడీకి సపోర్ట్ ఇచ్చి మోడీని ప్రధానమంత్రిని నిలబెట్టిండు. మరి జగన్కి అంటే చంద్రబాబుకి మోడీ సపోర్ట్ ఉందా లేదా అనేది చెప్పట్లేము, కానీ జగన్కి అయితే సపోర్ట్ ఉందట. జగన్కి సపోర్ట్ ఉండబట్టే వివేకానంద రెడ్డి హత్య కేసు లేదా అనేక విషయాలలో మోడీ సహకరిస్తాడు. నిజంగానే మీరు అన్నట్టు మోడీ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తే, జగన్మోహన్ రెడ్డికి మోడీ సపోర్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా, వదిలేస్తారా?
ప్రభుత్వాన్ని ఉంచుతారా కేంద్రంలో? అట్లాంటి వాతావరణం ఉందా? చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఉప్పు నిప్పుకొనరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం. అట్లాంటి జగన్మోహన్ రెడ్డికి మోడీ నిజంగానే సపోర్ట్ ఇస్తే ఈయన సపోర్ట్ ఆయనకి ఇస్తాడా కేంద్రానికి అనేది పాయింట్. మరి హైలైట్ కోసం చెప్పింది ఏమి కానీ మోడీ సపోర్ట్ ఉందంటుంది. రైట్, సాక్షి చూద్దాం. బాబు షూరిటీ బాండు మోసం గ్యారంటీకి బ్రాండ్. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు సూపర్ 6 హామీలను ప్రకటించిన చంద్రబాబు వీటితో పాటు ఇతర హామీల అమలును 2024 జూన్ నుంచి ప్రారంభిస్తామని వెల్లడి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఇంటింటికి బాండ్లతో టీడీపీ శ్రేణుల ప్రచారం. ఏడాది కాలంగా ఎగవేతలలో 81,397 కోట్లు బకాయి పడ్డారు ప్రజలకి అని చెప్పి బాబు షూరిటీ బాండ్ ఇచ్చిండు. అదంతా మోసంకి గ్యారంటీ బ్రాండ్ తప్ప అది భవిష్యత్తు గ్యారంటీ కాదు, అది మోసానికి బ్రాండ్ అని చెప్పి సాక్షి పేపర్ చెప్తుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందులో చెప్పిండు, చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్లో అమలు చేయాల్సిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 143 హామీలు ఉన్నాయి, సూపర్ 6 కాక ఇవన్నిటిపైన బాండ్లు ఇచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. ఆ గ్యారంటీల సంగతి, ఆ బాండ్ల సంగతి దగ్గర పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రజలు ఇంటింటికి వస్తారట 23 నుంచి. అంటే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఇంటింటికి వెళ్ళి చెప్పమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మనం ఈ 1 ఇయర్ కాలంలో ఏం చేసినాం అనేది ప్రజలకు తెలియజేయండి, చెప్పండి, మనం చేసిన మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమం అని చెప్పిండు. ఆ సంక్షేమం అభివృద్ధి చెప్పడానికి వచ్చిన వాళ్ళకి మీరు ఈ బాండ్ చూపిండి, ఈ బాండ్ కథ ఏదో చెప్పి ఫస్ట్ అని అడగండి, నిలదీయండి అని చెప్పిండు. దానికి సంబంధించి ఒక వార్తని ఎలా బాబు షూరిటీ అనేది ఆ షూరిటీ బాండు మోసానికి గ్యారంటీ బ్రాండ్ తప్ప అది బాండ్ కాదు, మన్ను కాదని చెప్తుండు. 81,000 కోట్లు ఈ ఏడాది కాలంలో బకాయి పడ్డట ఆయన ఇచ్చిన హామీల ప్రకారం. ఏడాదికి ముందే మొత్తం సాయం 1,04,000, 5 ఏళ్లకు అందే మొత్తం 5,20,000 రూపాయలు అందాలట, కానీ అందలేదు. ఇది వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సిన దాంట్లో. ఇది ప్రతి ఇంటి యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నెంబర్ తీసుకొని వెబ్సైట్లో నమోదు, వారి నుంచి 1 టైం పాస్వర్డ్ కూడా పొంది వివిధ పథకాల ద్వారా ఒక కుటుంబానికి చేకూరే లబ్ధి ఎంత అనేది నమోదు. జూన్ 2024 నుంచి పథకాల ద్వారా మీ ఖాతాలో డబ్బులు చేస్తామని త్రికాణ శుద్ధితో చంద్రబాబు ప్రమాణం చేసిన బాండ్లు జారీ. తర్వాత బాండ్లు ఇచ్చినందుకు టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్టుగా మిస్డ్ కాల్ కూడా ఇప్పించిన నేతలు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా అతిగతి లేని సూపర్ 6. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పిలుపుతో బాబు బాండ్లు చూపి ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు నిలదీసేందుకు ఇంటింటా సిద్ధమవుతున్న ప్రజలు. బాండ్లను బయటకు తీసి గత ఏడాదిలో ప్రభుత్వం తమకు పడిన బకాయిని లెక్కిస్తున్న ప్రజానికం. ఏడాది కాలంగా ఎగవేతల్లో 81,397 కోట్లు బకాయి పడ్డారని లెక్కలు. బకాయి పడిన ఈ మొత్తం వడ్డీతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సినవి ఇవ్వాలని డిమాండు. సూపర్ 6పై ప్రశ్నించిన వారి నాలుక మందమా? చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా సిద్ధమవుతున్న అసహనం. బాకీ పడ్డ మొత్తం వడ్డీతో సహా ఇవ్వాలని ఒక డిమాండ్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పెడుతుంది, ప్రజలను అడగమంటుంది. 23 నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకుల్ని మాకు బాకీ పడ్డ ఈ 1 ఇయర్ కాలంలో బాకీ సొమ్ము, దానికి వడ్డీ ప్లస్ ఇప్పుడు ఇవ్వాల్సినవి అన్నీ కలిపి ఇవ్వండి, అప్పుడు మీది పరిపాలన మంచిగా ఉందని ఒప్పుకుంటాం, మీరు కరెక్ట్ ఉన్నారని. మీ షూరిటీ బాండ్కి, గ్యారంటీ బాండ్కి భవిష్యత్తుకి గ్యారంటీ ఉన్నట్టు, లేదంటే మీ బ్రాండు అంతా మోసం బ్రాండ్ తప్ప ఏం లేదని అడగమంటుండే. మరి ఏం అడుగుతారో చూడాలి. స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు నామినేషన్ వేయకుండా చేస్తా, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక అందరూ అంతు చూస్తా. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ కనపడవు, ఎవరిని అంతు చూస్తా అంటుండు. ఒక ఎమ్మెల్యే రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను నామినేషన్ వేసినోడిని ఎన్నికల తర్వాత ఒకడు అంతు చూస్తా అంటుండు. మరి ఈ అంతు చూస్తా అనేది, నామినేషన్లో అనేది ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? రాజ్యాంగబద్ధమైన వ్యవహారమా? కామెంట్ అది, దానిపైన చర్యలు ఉండవు. ఎవడో పోస్టర్ రప్పరప్ప అని పెడితే దాని మీద మాట్లాడితే అది రప్పరప్ప ఘోషినట్టు అయిపోయినట్టే చెప్పా. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, ఆయన కూడా రప్పరప్ప నేను కోస్తా అంటాడు అప్పుడప్పుడు. దానిపైన కేసులు ఉండవు, దానిపైన వార్తలు ఉండవు కొన్ని పత్రికల్లో. కానీ ఇక్కడ గుమ్మనూరు జయరాము స్పష్టంగా ఆయన కామెంటే చేసిండు డైరెక్ట్గా. స్థానిక ఎన్నికల్లో ఎవరిని అసలు నామినేషన్ వేయనేనని.
కూటమి సర్కారు తీరుకు నిరసనగా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజీనామా చేసిండట. నిన్న పొట్టి జిల్లా నెల్లూరు జిల్లాలో సంచలన ఘటన. టీడీపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని తీవ్ర ఆక్షేపణ. మానసిక వేదనతో రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి. చేజర్ల ఎంఈఓ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని ఇస్తున్న హెచ్ఎం మధుసూదన్ రావు అట. ఆయనకి విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, లోకేష్ మంత్రిగా ఉండి అని చెప్పి నిరసనగా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసిండు. మరి ఆయనకి ఏం బాధ వచ్చిందో అంతా తెలియదు. కానీ జనరల్గా ప్రభుత్వ ఉపాధ్యాయులు మొత్తం ఎట్లుంటారంటే జీతం వచ్చే సార్లు నాకు ఆ వ్యవస్థ ఎటుపోతే అన్నట్టు ఉంటుంది. మరి ఈయన వ్యూహం ఏందో ఈయన కథ ఏందో తెలియదు. కానీ రాజీనామా చేసిండు. ఎంఈఓకి ఇచ్చిండట. విద్యా వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని ఆ తీవ్ర ఆక్షేపణకు గురై మానసిక వేదనకు గురైండట. రైట్. ఇది బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు 81,397 కోట్లు. దేనికి అనేది ఇచ్చిండు. మహిళా నిధి 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు 18,000 చొప్పున ఎగ్గొట్టిన ఆడబిడ్డ నిధి 1,80,00,000 మందికి 32,400 ఎగ్గొట్టిండట. తల్లికి వందనం 13,112 కోట్లు ఎగ్గొట్టిండు. తర్వాత అన్నదాత సుఖీబావుకు 10,716 కోట్లు. మత్స్యకారుల వేటకు నిషేధ భృతి 265 కోట్లు. నిరుద్యోగ భృతి 7,200 కోట్లు. ఉచిత బస్సు కింద మహిళలకు మోసం 3,500 కోట్లు. దీపం 2 పథకం కింద మహిళలకు టోకరా 3,218 కోట్లు. పంటల బీమా పరిహారము చెల్లించకుండా రైతులకు కలిగించిన నష్టం 1,385 కోట్లు. 50 ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నెలకు 4,000 చొప్పున పెన్షన్ ఇస్తానండి. అది కూడా 9,600 కోట్లు. ఏది కూడా 1000 కోట్ల కింద లేదు. అన్నీ అయ్యాయి. ఒక మత్స్యకార వేట తప్ప 32,400 కోట్లు మహిళలకు బకాయి పడడం. ఏది మహిళా నిధి. అది కాక మళ్ళీ 3,500 కోట్లు ఉచిత బస్సు ప్రయాణం. మొత్తం 35,900 కోట్లు. ఇది దాంతోపాటు తల్లికి వందనం ఒక 13,000 కోట్లు. మొత్తం 50,000 కోట్లు కేవలం మహిళలకే బకాయి పడ్డం. 81,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం మహిళలదే, మహిళా నిధి మహిళలదే, ఉచిత బస్సు ప్రయాణం మహిళలదే. ఈ మూడు కలిసి 50,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డం. ఇక అన్నదాతలకి 10,716 కోట్లు ఆల్రెడీ బకాయి పడ్డు. ఇక మహిళలు మళ్ళీ దీపం పథకం కూడా ఉంది. 50,000 కాక ఇంకా చిల్లర 53,000 కోట్లు మహిళలే. అది కూడా మొత్తానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి మళ్ళీ 9,600 కోట్లు బకాయి పడ్డు. మొత్తం మహిళల్ని దాదాపు 60,000 కోట్ల రూపాయల మహిళలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బకాయి పడి ఉండు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం అనేది. ఇగో ఇదే బాండు అప్పట్లో. భవిష్యత్తుకు గ్యారంటీ బాబు గ్యారంటీ అని చెప్పి, భవిష్యత్తుకు గ్యారంటీ బాబు గ్యారంటీ అట. భవిష్యత్తుకి షూరిటీ అది వాస్తవంగా. ఇది ఇట్లాంటి కార్డ్స్ ఇచ్చారట అప్పట్లో. స్కాన్ చేసే ఫెసిలిటీ ఉంది, ఓటీపీ అన్నీ తీసుకున్నారు. ఆ కార్డులు బయట పెట్టి పట్టుకొని రెడీగా ఉండట. రైట్. ఇది సాక్షికి సంబంధించి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, విశాఖ వేదిక ప్రధాని ప్రకటించాలి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్తున్నాడు. అసలు వాళ్ళు అది అసలు ఉంటే కదా. విశాఖపట్నం అయితే వచ్చారు కానీ స్టీల్ ఫ్యాక్టరీ కళ్ళకు కనపట్ల, చెవులు కనపట్ల. వాళ్ళకి స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగులు చేసే ధర్నా కానీ నిరసన కానీ చంద్రబాబు నాయుడు గారితో సహా వాళ్ళ బాధ కానీ వాళ్ళ గోడు కానీ వాళ్ళ నిరసన కానీ వినిపించట్లే, కనిపించట్లే. ఇక ప్రైవేటీకరణ ఏడ ఆపుతారు? వాళ్ళకి వినిపిస్తే కదా ఆపడానికి. రైట్. మీ భర్తలు జగన్ పర్యటనకు వెళ్ళారు, ఉచిత టైలరింగ్ శిక్షణకు రావద్దు, 2 మహిళలకు ఆదేశాలట. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత మొన్న సత్యనపల్లి వచ్చిండు కదా, దాంట్లో ఆయన మీటింగ్ పోయారు కాబట్టి ఇక మీకు ప్రభుత్వానికి సంబంధించిన ఉచిత టైలరింగ్ ఉంటుందట. ఆ స్కీము మీకు అర్హత లేదు, మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నామని పంపిస్తాడట ఆఫీసర్ ఎంపీడీఓ. ఇదన్నమాట ఇప్పుడు జరుగుతుంది. అసలు వివక్ష ఉండదు, పక్షపాతం ఉండదు, కక్ష సాధింపు ఉండదు. అంటే మరి దీన్ని ఏమంటారు? రైట్. ఆంధ్రజ్యోతి. మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్సు, ముడుపుల వసూలు, రవాణాకు సొంత వ్యవస్థలు, లిక్కర్ లీలలు అని చెప్పి రాజకేశ్రెడ్డి ఆధ్వర్యంలో పలువురి సారథ్యం. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే జాగ్రత్తలు. తాడేపల్లి కేంద్రంగా క్యాష్ డీలింగ్స్. ప్లాట్ అద్దెకు తీసుకున్న ప్రణయ్ ప్రకాష్ అక్కడికే
అట్టపెట్టెల్లో లక్షల్లో డబ్బు, చెవిరెడ్డి మనుషుల ద్వారా తరలింపు, వైసీపీ ఓటంతో అందరిలోనూ గుబులు. ఫోన్లు తీసేసుకున్న రాజకేశ్ రెడ్డి, ఆఫ్రికాలో కంపెనీపై ప్రణయ్తో చెవిరెడ్డి చర్చలు, వాంగ్మూలంలో కీలక వివరాలు. చెవిరెడ్డికి ఏం తెలియదట. ఇది ముడుపులు వసూళ్లు, రవాణాకు సొంత ఖర్చులు వ్యవస్థలు ఉన్నాయట. దీనికి సంబంధించి ఆఫ్రికాలో బిజినెస్ పెట్టడానికి అంటే ఈ డబ్బులన్నీ తీసిపోయి అక్కడికి తీసిపోయారని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. ఒకరోజు ఆఫ్రికాలో అంటది, ఇంకొక రోజు ఎంపీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, ఇంకొక రోజు ఎమ్మెల్యేల అభ్యర్థులకు ఇచ్చారని, ఇంకో రోజు ఇంకోటి ఏదో చేశారని, రియల్ ఎస్టేట్లో పెట్టారని, ఇంకో రోజు బంగారం కొన్నారని రకరకాల చెబుతున్నారు. మద్యం కుంభకోణం విషయంలో అసలు ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చేంతవరకు బయటికి చెప్పలే. ఈనాడు ఆంధ్రజ్యోతి పుంకాలుగా వార్తలు రాతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశాన్నో లేకపోతే ఒక్కొక్క రంగాన్నో తీసుకోండి. ఒకరోజు బంగారం రంగంలో పెట్టుబడులు, ఇంకొక రోజు రియల్ ఎస్టేట్లో, ఇంకో రోజు ఎలక్షన్స్లో నిలబడ్డ అభ్యర్థులకు పంచారు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఆఫ్రికాలో ఏదో బిజినెస్ స్టార్ట్ చేయడానికి అక్కడ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేశారు. చర్చ జరిగింది. మరి దీంట్లో ఇవన్నీ రాసిన పత్రికలు తర్వాత ఒక సంవత్సరానికో 2 నెలలకో మద్యం ముడుపులలో అసలు ఏం సాధించారు అని చెప్పినప్పుడు ఈ పత్రికలన్నీ ముందేసుకుంటే మీ పరువు ఏం కావాలి? అసలు అంటే ఏముందో ఏం లేదో తెలియదు. ఆ సిట్ అధికారులు నిజంగానే ఏమైనా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది కనిపెట్టిను, ఇది ఉంది అని చెప్తే నిజంగానే రాయొచ్చు, తప్పులేదు. వీళ్ళకి వీళ్ళే ఊహాగానాలు, ఇది రాసి అది రాసి అక్కడ పోయినాయి ఇక్కడ పోయినాయి, ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని చివరికి అక్కడ ఏం లేదని తెలిసిన తర్వాత తెలిస్తే ఒకవేళ సెకీ ఒప్పందంలో చంద్రబాబు నాయుడు గారిని ఎట్టయితే ఇరికిచ్చారో అదే పద్ధతి అయింది. సెకీ ఒప్పందం, సెకీలో స్కామ్ జరిగిందని పదే ఆయనతో అనిపించి మీరని పెద్ద పేపర్లలో రాసి తర్వాత దాని గురించి మాట్లాడలేని పరిస్థితి, ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేని పరిస్థితిలో ఉంటే ఇలా అదే పరిస్థితిలో ఇది వచ్చేటట్టుంది. మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్ ఉందట. ఆ ఫోర్స్ మొత్తం యోగా భాగ్యం నేడే యోగాంధ్ర కార్యక్రమం విశాఖలో ప్రధాన కార్యక్రమం. ప్రధాని రాక సాగర్ నగర్లో 5 లక్షల మందితో యోగా ఏర్పాట్లపై రాష్ట్ర నేతలకు నరేంద్ర మోదీ కితాబు. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ఆయన కితాబు ఇచ్చిండు, ఆయన రికార్డు సృష్టిస్తున్నాడు. కానీ ప్రజలకి ఏమొచ్చింది? యోగాంధ్ర అంటున్నారు. యోగం ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు నాయుడు గారికి రావచ్చు, మోడీని చూసే భాగ్యం ఆయనకు అంత తపన ఉంది. కానీ ప్రజలకు కావాల్సింది ఏందో, ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తానంటే ఏమి నిధులు వస్తాయి, ఏమన్నా అనౌన్స్ చేస్తారని చూస్తాడు. అది ఉత్త సున్నా. ఈ పొగడతలు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చేతులు చేసుకొని నవ్వుకోవడం తప్ప ప్రజలకు ఒరిగింది అది కదా. జల వివాదాలపై బాబుతో మాట్లాడుతూ కేబినెట్ భేటీ తర్వాత ఆయన ఆహ్వానిస్తా అని రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతుండ్రు. సీఎంల స్థాయిలోనే చర్చించుకోవాలి, మా వాటికి అనుమతిస్తే ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదు. బనకచర్లపై వాళ్ళు నేరుగా కేంద్రానికి పిఎఫ్ఆర్ ఇవ్వడంతోనే వివాదం మొదలైంది. తెలంగాణ సీఎం వెల్లడి చేస్తున్నారు. జల వివాదాలపై బాబుతో మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే బాటలో నడుస్తున్నారు, అడుగులో అడుగేస్తున్నారు. ఆయన మొన్న అనౌన్స్ చేసిండు కూర్చొని మాట్లాడుకుందామని. రెడీ సార్, నేను కూడా రెడీ అని ఢిల్లీ నుంచి ఆయన అనౌన్స్ చేసిండు. మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అయ్యేది కాదు, అది మీ ఇంట్లో పంచాయతీ కాదు. అది రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పంచాయతీ, వాళ్ళ గెట్టు పంచాయతీ చెట్టు పంచాయతీ కాదు. అది ఇది 2 రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి సంబంధించి ఇది కొన్ని కాలాల పాటు ఉంటుంది. చరిత్ర భవిష్యత్తులో చెప్పుకునేటట్టు ఉండాలి. మీరిద్దరు కూర్చుంటే అయ్యేదైతే జల వివాదాలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకునే అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడ్డది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పునర్విభజన చట్టానికి సంబంధించి అనేక సమస్యలు అట్లే ఉన్నాయి పెండింగ్. చిన్న ఆఫీసులు ఇట్లాంటి 9th షెడ్యూల్లో ఉన్నాయి, 10th షెడ్యూల్లో ఉన్న ఆఫీసులు, వాటిని చేల్చడానికి ఇంకా కాలే, చిన్నవి. ఇది జల వివాదం అవుతుంది. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? ఇద్దరు కేంద్రం దగ్గర కూర్చొని చర్చించుకుంటే ఎన్ని టీఎంసీలు ఎవరికి, ఎక్కడెక్కడ ఏం ప్రాజెక్టులు, ఎట్లా అనుమతులు అనేది వస్తుంది. ఆయన పిలిపిస్తాడు, మీరు ఓకే సార్ నేను వస్తా అంటారు. ఇంత ఈజీగా అయ్యేదైతే 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 11వ సంవత్సరం రాష్ట్రం జీలి 11 సంవత్సరాల నుంచి చిన్న సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగుల విభజన కానించి మొదలు పెడితే, ఆఫీసుల విభజన కానించి మొదలు పెడితే, అప్పులు కానించి మొదలు పెడితే, కరెంటు బకాయిల కానించి మొదలు పెడితే చాలా పెండింగ్ ఉన్నాయి. కానప్పుడు జల వివాదం అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది ఎట్లా ఇద్దో మరి ఏం కథ కానీ ఎవరిని మభ్య పెడతారో తెలియట్లే. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి.
ఆయిషా మేరా హత్య కేసు దర్యాప్తు పూర్తయిందట. ఫైనల్ రిపోర్ట్ దాఖలకు సిబిఐకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. విజయవాడ కోర్టుకు వెళ్లాలని మృతురాలి తల్లి తండ్రులకు సూచన. ఆయిషా మేరా అని చెప్పి 2007 డిసెంబర్ 27న బీ ఫార్మసీ విద్యార్థి ఆ కాలేజీలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. హత్య చేశారు. హత్యకు సంబంధించి అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది 2007 నుంచి చేసి ఏం చేశారు. మధ్యలో 2017 ఆ ప్రాంతంలో సత్యం బాబు అని ఒక అతన్ని అందులో చేర్చారు. ఆయన నిందితుడని. ఆయనకు శిక్ష వేసింది కింద కోర్టు. ఆయన దానిపైన హైకోర్టుకు అప్పీలు పోతే హైకోర్టు కొట్టేసింది, లేదు నిర్దోషి అని చెప్పి. దానిపైన ఆయిషా మేరా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడిగారు. సిబిఐ ఎంక్వైరీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. దానిపైన సిబిఐకి హైకోర్టు మొత్తం ఆ రిపోర్ట్ అంతా కింది కోర్టుకి ఇవ్వడానికి సిబిఐ అడిగిందట హైకోర్టులో. మీరు చెప్పినట్టే మేము సిబిఐ ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ అంతా తయారైంది. ఫైనల్ రిపోర్ట్ సీల్డ్ కవర్లో మీకేమంటారా అక్కడ ఏమంటారు ట్రయల్ కోర్టుకి ఇవ్వండి, విజయవాడ కోర్టుకి వెళ్ళి ఇవ్వాలని చెప్పిందట. ఆ రిపోర్ట్ కూడా వీళ్ళు అడిగారట ఆయిషా మేరా కుటుంబ సభ్యులు. కానీ హైకోర్టు కింది కోర్టుకు పోయి మీరు పిటిషన్ వేసుకోండి అని చెప్పిందట. మరి ఏమైంది ఏం కథ అనేది చూడాలా. పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయంటున్నారు. దాన్ని తప్పియటానికి ఇవన్నీ చేశారు, సత్యం బాబుని అందులో దింపారు అనేది అప్పట్లో చర్చ. మరి రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. మద్యం ముడుపుల సొత్తుతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం. జనవరిలో ఆ దేశానికి వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అక్కడ ప్రణయ్ ప్రకాష్తో భేటీ. పరిశ్రమ ఏర్పాట్లపై ఆయనతో చర్చలు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఆయన ప్లాట్లోనే ముడుపుల సొమ్ము నిల్వ. ఎన్నికల సమయంలో అక్కడి నుంచే వైకాపా అభ్యర్థులు డబ్బు చేరవేత. ఎన్నికల్లో ఓటమితో ప్రణయ్ను దుబాయ్ పంపేసిన రాజకేశ్ రెడ్డి బృందం. సిట్టు నోటీసులతో భారత్కు వచ్చిన ప్రణయ్ ప్రకాష్ న్యాయాధికారి ఎదుట సంచలన వాంగ్మూలం ఇచ్చిండట. మద్యం ముడుపుల సొత్తుతో టాంజానియాలో ఇనుప ఖనిజం ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి సేమ్. మరి వీళ్ళకి ఏమైనా సిట్ ఇస్తుందా, తెలుగుదేశం పార్టీ పంపిస్తుందా తెలియదు. కానీ వీళ్ళిద్దరు తప్ప ఏ పేపర్లో రాదు. మళ్ళీ ఈ మద్యం ముడుపుల కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అప్డేటు కేవలం ఆంధ్రజ్యోతిలో ఈనాడులోనే ఉంది. అది కూడా విచిత్రంగా. ఒకరోజు ఏం బంగారం కొనరంటారు, ఒకరోజు టాంజానియాలో ఇనుప ఖనిజం ఏర్పాటు, ఇంకొక రోజు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టారని, ఇంకొక రోజు రియల్ ఎస్టేట్లో పెట్టారని, ఇక రకరకాలు చెబుతారు. ఇంకొక రోజు అసలు తాడేపల్లిలోనే కట్ల కట్టేశారంటారు. మరి ఇది ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నమ్మాలో ఏది నమ్మొద్దు. ఆ సిట్ వాళ్ళే నోరు మెదపరు, మాట్లాడరు, చెప్పరు. వీళ్ళైతే చెప్తున్నారు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి. మరి ఏం జరుగుతుందో టాంజానియాలో దాకా పోయిందట. ఇది సరిహద్దులు దాటిందట. రైట్. మోదీకి కానగ్గా ఓ రికార్డు. మంత్రి లోకేష్ చెబుతుండే 25,000 మంది ఒకేసారి సూర్య నమస్కారాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన గిరిజన విద్యార్థులు. మోదీకి కానగ్గా మీరు రికార్డు ఇచ్చారు, బాగానే ఉంది. మరి మనకేమి ఇచ్చిండు? రాష్ట్రానికి కానగ్గా మోదీ 2 సార్లు వచ్చిండు. అమరావతి పునఃశంకుస్థాపనకు వచ్చిండు, ఇవాళ మళ్ళీ వచ్చిండు. మోడీకి మీరు బాగానే ఇచ్చారు గిఫ్ట్, గిన్నీస్ రికార్డు. మొత్తం గిరిజన విద్యార్థులను తిప్పలు పెట్టి మొత్తానికి 25,000 మందిని ఒకేసారి యోగాసనాలు వేసి చేశారు, మంచినే ఉంది. కానీ ఆయన ఏమిస్తాడు మనకి గిఫ్ట్? మీరు ఇచ్చే గిఫ్ట్కి ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా అనేది ఇక్కడ పాయింట్. కానీ అది ఏం లేదు, అది ఉండదు. రైట్. ఇది ఈనాడు. ప్రజాశక్తి చూద్దాం. ప్రభుత్వ రంగాల్లోని విశాఖ స్టీలు ఆ విధంగా ప్రధానితో చంద్రబాబు పవన్ ప్రకటన చేయించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్. యోగా పేరుతో ప్రజలను మోసగించొద్దు. తిండి, ఉపాధి, గూడుతోనే మానసిక ప్రశాంతత. గిరిజన ప్రాంత నిరుద్యోగులకు కూటమి సర్కారు మోసం. పాఠశాల కుదింపుతో విద్యా వ్యవస్థ కుదేలు. ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉంచాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చెరోకి అయిపోండి మోడీతో ప్రకటన చేయాలంటున్నారు. అసలు వీళ్ళు చేస్తే కదా, వీళ్ళకి కమిట్మెంట్ ఉంటే కదా. ముందు ఆయన పరవశిస్తున్నారు, మోడీ కనపడగానే పరవశించి అని చంద్రబాబు నాయుడు గారు చేతులు పట్టుకొని సంతోషం ఉక్కిరి బిక్కిరి అవుతుండు. ఎన్నాళ్ళ నుంచి చూడపోతే చూసినట్టు అంత ఫీల్ అవుతుండు. ఇక ఆయన ఈ విశాఖ స్టీల్ గురించి ఆలోచిస్తారు. అసలు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, దాంట్లో నిరసన చేస్తున్నారు, తెలుపుతున్నారు. మనం దానిపైన ఆయన మోడీ గారికి కనీసం కాగితం ఇద్దామా, మాట తర్వాత సంగతి అనే ఆలోచనే లేని ఆయన ఇక స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో ఉండాలని ప్రధానమంత్రితో ఏం చెప్పిస్తాడు?
అది అయ్యే పని కాదు. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారట. 25,000 మంది గిరిజన విద్యార్థులతో కార్యక్రమం గిన్నిస్ రికార్డుగా పేర్కొన్న మంత్రి. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారట. నేను 25,000 మంది విద్యార్థి దానికి సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ వచ్చిందట. దాన్ని మోడీ గిఫ్ట్కి ఇస్తారట. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. యోగా పేరుతో 3,200 బస్సులు తరలింపట. ప్రయాణికుల అవస్థలు బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షణ. దీనికోసం ఒక వారం నుంచి ఇవ్వాలి కాదు 3,200 బస్సులు వాడుకున్నారట. 3,200 బస్సులు కథ ఇది. 62 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు, ప్రజల యాడ్లు, ఇదంతా మరి ఏమొస్తుంది అనేది తెలియదు. రోజు యోగా చేస్తే వద్దు కానీ ఒకరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు చేస్తే రాదు కదా. స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణంపై ముందడుగు పడ్డది. కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు వేగవంతం. సిఎస్ అధ్యక్షన స్టీరింగ్ కమిటీ చేశారట. ఆగస్టు 15 నుంచి ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇస్తా అన్నాడు. దానికి సంబంధించి ముందడుగు అయితే పడ్డదట. కొన్ని బస్సులు కొంటున్నారట, కొత్త బస్సులు. దానికోసం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీ చేశారట. సినిమా డైలాగులు ఆలుకే పరిమితం కావాలి, బయట మాట్లాడితే చర్యలు తప్పవు అని పవన్ కళ్యాణ్ గారు అంటుండు. దానిపైన స్పందించండి. రప్ప పైన అది అల్లు అర్జున్ డైలాగ్. దాన్ని ఊరికే మీరు బయట అయితే ఎట్లా అని చెప్పి మీరు సినిమా హాల్లో తప్ప బయట మాట్లాడకూడదు అంటున్నాడు. మీ డైలాగులు కూడా ప్రజలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు బయట. మరి వాటిని కూడా కంట్రోల్ చేయాలి. రైట్, ఇది విషయాలందరూ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.